యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుచున్నప్పుడు శిష్యులు ఆయనతో అంటారు, అయ్యా భోజనం చేయటానికి రండి. ఆ ప్రభు అంటారు, నాకు వేరొక ఆహారం కలదు అని అంటారు. ఏంటయ్యా ఆహారం అంటే, ఆయనను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయనకు ఆహారము, ఆయన చిత్తము నెరవేర్చుట ఆయనకు పానీయమై ఉన్నది. నిజమే, దేవుని బిడ్డలముగా మనము ఆ యొక్క ఆశను కలిగి ఉండాలి. ఆ యొక్క విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తము చేయువారే నిరంతరము నిలిచి ఉంటారు. దేవుని చిత్తము జరిగించువారే నిరంతరము నిలిచి ఉంటారని ప్రభు చెప్పారు. లోకము దాని ఆశ గతించును కానీ దేవుని చిత్తము జరిగించువారు నిరంతరం. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన చిత్తంలో నువ్వు నిలిచి ఉన్నావా? ఆయన చిత్తముకు బయట ఉన్నావా? ఒకటి, నీ హృదయంలో సమాధానం ఉంది అని అంటే దేవుని చిత్తంలో ఉన్నట్టే. లేదు అంటే దేవుని చిత్తానికి వెలుపల ఉన్నావు. సరి చేసుకో. ప్రభు నీకు సహాయం చేయును గాక.